యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. స్మైలీ, నువ్వు మనసులో నన్నేదో అడుగుదాం అనుకుంటున్నావు కదా? అవునండి, కానీ ఇప్పుడు వద్దులేండి. అదేంటో చెప్తేనే కదా కావాలో వద్దు అని డిసైడ్ అయ్యేది. ఏం లేదండి, విరాజ్ లై తోటి మన ఫ్యామిలీ ఫ్రెండ్ సురేంద్ర అంకుల్ వల్ల ఫామ్ హౌస్ పార్టీకి వెళ్తున్నారు. మనం కూడా వెళ్దామండి. ఓ అలాగా. పార్టీ ఎప్పుడు? ఈ రోజు నైటే అండి. సరే వెళ్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. కాఫీ తీసుకురా. అమ్మా, ఈవినింగ్ డిన్నర్కి మేము ఉండం. మీరు అంటే? నేను స్మైలీ. ఎక్కడికైనా వెళ్తున్నారా? విరాజ్లయ్య సురేందర్ అంకుల్ వాళ్ళ ఫామ్ హౌస్ పార్టీకి వెళ్తున్నారు కదా, అక్కడికి మేము కూడా వెళ్తున్నాం. అలాగా, సరే కానీ రేపు చైత్ర పుట్టినరోజు. మనం చేయాలనుకున్న పనులేవి పూర్తిగా అవ్వలేదు. ఈ ఇంటి పెద్ద కోడలిగా తను దగ్గరుండి పనులు చేయిస్తుంది అనుకున్నాను. సర్లే నాన్న, ఏం చేస్తాం? మీరు వెళ్దామని నిర్ణయించుకున్నారు కదా, అయినంత వరకు అవుతాయి. మీరు పార్టీకి వెళ్ళండి. అది కాదమ్మా. వద్దులేరా, నీకివన్నీ చెప్పి మీ ప్రోగ్రామ్ని చెడగొట్టిందాన్ని అవుతాను. మీరు వెళ్ళండి చక్కగా. పాపం ఏ లోకంలో ఉందో చైత్ర, తనకంతే ప్రాప్తం ఉందనుకుంటాను. అమ్మా, నిజంగా నాకు పనులు పెండింగ్లో ఉన్నాయని నాకు తెలీదు. వద్దు నాన్న, నువ్వు నీ నిర్ణయాన్ని మార్చుకోవద్దు. తర్వాత నన్ను తిట్టుకుంటుంది నీ భార్య. ఓసే అత్త, అమాయకంగా ఉండే నువ్వు ఇంతలా మారిపోయావంటే నాకంటే ఎక్కువ నటిస్తున్నావు. అమ్మా, మన ఇంటికి ఈ కుటుంబానికి చైత్ర చాలా ముఖ్యమైన వ్యక్తి. తను భౌతికంగా మన ముందు లేకపోవడం మన దురదృష్టం. అలాంటి చైత్రకి మన తరపున జరగాల్సినవన్నీ సవ్యంగా జరగాలి. జరగాలి అంటే జరగదు కదా నాన్న. నేను దగ్గరుండి జరిపిస్తాను. మరి పార్టీకి? పనులు పెట్టుకుని పార్టీ ఏంటమ్మా? సరే, ఏం పనులున్నాయో చెప్పు. అరే, అవి నువ్వు చేసే పనులు కావు, ఆడవాళ్లు చేసేవి. నాకేదో ఫిట్టింగ్ పెడుతోంది. ఈ ఇంటికి పెద్ద కోడలు స్మైలీ చేయాల్సిన పనులు. స్మైలీ, అమ్మ చెప్పిన పనులు చాలా ఇంపార్టెంట్. అవి చూడు. పార్టీకి ఇంకోసారి వెళ్దాం. సరేనండి. అమ్మా, స్మైలీ, చైత్రకి జరిగే కార్యక్రమంలో ఏ చిన్న లోటు ఉండకూడదు, చూసుకోండి. నిన్ను కొట్టడానికి తాకాలన్న మనసు రావట్లేదు. ఏంటే నీ ప్లాను? పార్టీ పేరుతో నా కొడుక్కి దగ్గరవ్వాలని చూస్తున్నావా? అది నేనుండగా జరగదు, జరగనివ్వను. వద్దు, ఆ నోటితో బంధం కలిపి నన్ను పిలవద్దు. ఆ బుర్రలో ఆనంద్కి దగ్గరవ్వాలని ఆలోచనలు కూడా చెయ్యొద్దు. ఎందుకంటే
ఇక్కడ ఈ ఇంట్లో నువ్వు ఉండేది ఈ ఒక్కరోజు మాత్రమే. రేపు నా కోడలి చైత్ర పుట్టినరోజు. నువ్వు ఈ ఇంట్లో నుంచి శాశ్వతంగా వెళ్ళిపోయే రోజు కూడా అదే. నిన్ను ఈ ఇంటి నుంచి పంపించేయాలని నా కోడలు చైత్ర ప్రయత్నం చేసి మధ్యలోనే తను వెళ్ళిపోయింది. తన కోరికని తన పుట్టినరోజున నేను నెరవేరుస్తాను. అప్పటి వరకు పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా నా కొడుక్కి దూరంగా ఉండాలి. కాదని ఏవైనా తింగరి వేషాలు వేశావంటే తాట తీసి అందరికీ నీ గురించి నిజం చెప్పి నీ మొహాన్ని ఊయించి మరీ ఈ ఇంటి నుంచి పంపించేస్తాను. గుర్తుంచుకో. గోమతి, పెద్దోడేదో అంటున్నాడు. చైత్ర పుట్టినరోజు కార్యక్రమానికి చెయ్యాల్సిన పనులేదో ఉన్నాయంటగా. అందుకే స్మైలీ ఆనందులు పార్టీకి వెళ్లకుండా ఆగిపోయారంట కదా. అవునత్తయ్య గారు. నిజం చెప్పమ్మా. చైత్ర కార్యక్రమానికి అన్ని పనులు అన్ని ఏర్పాట్లు చేసేశారని నాకు తెలుసు. ఎందుకు స్మైలీని పెద్దోడిని సంతోషంగా బయటికి వెళ్లకుండా ఆపేశావు? చిన్నోడి సంతోషం చైత్రతోనే పోయింది. ఈ పెద్దోడైనా సంతోషంగా ఉంటే బావుండు అని అనుకుంటున్నాను. స్మైలీ పెద్దోడైనా రేపు ఇంటికి పాపనో బాబునో ఇస్తే అయినా బోసిపోయిన ఈ ఇల్లు కళకళలాడుతుందని ఆశపడుతున్నాను. అత్తయ్య గారు, ఆ స్మైలీకి ఇంటి కోడలిగా ఉండే అర్హత లేదు. అది ఆనంద్ లాంటి మంచివాడికి పెళ్ళంగా ఆ స్మైలీ ఉండకూడదు. ఈ విషయం మీకు చెప్పలేను. ఏం మాట్లాడవేంటమ్మా? అత్తయ్య గారు, మీ ఉద్దేశం మంచిదే. నేను కావాలనే ఆనంద్ని స్మైలీకి దూరంగా ఉంచుతున్నాను. అదే ఎందుకు? మీరే ఆలోచించండి అత్తయ్య గారు. విరాజ్ ముందు తన అన్నయ్య వదినలో ఆనందంగా ఉంటే ఈ ఇంటికి వారసుల్నివ్వడానికి అన్నయ్య ఉన్నాడని విరాజ్ చైత్ర జ్ఞాపకాలతోటి అలానే ఒంటరిగా మిగిలిపోతాడు. అదే తనలాగే అన్నయ్య కూడా జీవితంలో ఏ సంతోషం లేకుండా ఉన్నాడంటే ఆనంద్ కోసమైనా విరాజ్ మారడానికి అవకాశం ఉంటుంది కదా అత్తయ్య గారు. అవునమ్మా, పెద్దోడి కోసం చిన్నోడు ఏమైనా చేస్తాడు. అత్తయ్య గారు, అప్పుడే విరాజ్కి తగిన అమ్మాయిని చూసి పెళ్లి కొప్పించొచ్చు. నీ అంత దూరం ఆలోచించలేదు. పోనీలే, ఇప్పుడు ఆనందిని స్మైలీని దూరం పెట్టినా పర్వాలేదు. చివరికి అందరూ సంతోషంగా ఉంటే అదే చాలు. చిన్నోడి జీవితంలో రాసిపెట్టిన ఇంకో అమ్మాయి ఎవరో. పొద్దుగాలేసి ఎవరి ముఖం చూసినానో ఏందో, నా గతి ఇట్ల బట్టే. నీ మొహం నువ్వే చూసుకుని ఉంటావు. ఏంది బాసు, మజాగ్గుందా? నన్నిట్లా ఇరికించి నువ్వు ఖుషి అవుతున్నావా? ఇరికించింది నేను కాదు, నువ్వే ఆ డోర్ వేశావు. ఏందో గా బ్రహ్మదేవుడు నా ముఖాన ఎట్లా రాత రాసిండో తెలియదు గాని గదేందో నిన్ను చూస్తే చిరాకు, నీతో మాట్లాడితే గొడవ. నీ పైన జాలి చూపిస్తే గిట్ల బంద్ అయిపోవుడు. ఏం బంధమో ఇది. శని బంధం అయి ఉంటుందేమో. అవు, శని లెక్కనే కనబడుతున్నాను నా కళ్ళకి. ఎక్కువ అరవకుండా కామ్గా కూర్చో. అవు, నాకొక డౌట్ వచ్చింది నీ మీద. నువ్వు గాని నన్ను గిట్లా ఫాలో చేస్తలేవు కదా? ఎందుకంటే గీ ఫుడ్ ఆర్డర్ ఇచ్చుడు, వాటర్ క్యాన్లు నాతో తెప్పించుడు, నీ పక్కన పడుండటంతో నాతో గొడవాడించుడు, గిదంతా నా కోసం చేస్తలేదు కదా? అవన్నీ చేయడానికి నువ్వేమైనా అమ్మాయివా? ఏమో,
ఈ మధ్య అబ్బాయిలు అమ్మాయిల వెంటనే కాదు అబ్బాయిల వెంట కూడా పడుతుండంట. అలా తేడాగా కనబడుతుంది నువ్వు, తేడాగా మాట్లాడుతుంది నువ్వు, ఆలోచిస్తుంది నువ్వు. ఐ థింక్ నువ్వేరా తేడా. బాసు మాటలు చక్కగా రాని నాతో పరాష్కాలాడు నీకే మంచిది కాదు. ఏం చేస్తారా? ఏం చేస్తావు? నన్ను రెచ్చగొట్టద్దు బాసు, అసలే నేను మస్తు పరేషాన్లు ఉన్నా. నేనేమైనా కూల్గా ఉన్నానా? నాకు చాలా ఇరిటేటింగ్ గా ఉంది. అసలే పార్టీకి వెళ్ళాలి, నీ వల్ల ఇక్కడ ఇరుక్కుపోయాను. బాసు పార్టీ అంటే మందు పార్టీనా? ఎన్ని బ్రాండ్లు పెడతారు? అన్ని బ్రాండ్లు ఉంటాయా? నీకెందుకురా? బాల కార్మికుల్లా ఉన్నావు. నీకు పార్టీ గురించి మందుల గురించి అవసరమా? హలో, నేను మేజర్ని. మీసాలు గడ్డలేవి? అది స్టైల్గా ఉండదని తీసేసిన. నేను నమ్మను. నీ ఏజ్ ప్రూఫ్ చూపించు, ఏదైనా ఐడి కార్డ్ చూపించు. నీకెందుకు చూపించాలా? నన్ను అడగ నీకి నువ్వెవలు? మస్తు చేసినవు ఇక ఆగు. నీ వల్ల ఈరోజు నా ఎంటర్టైన్మెంట్ మొత్తం పోయింది. అయితే నేను ఇప్పుడు నేను ఎంటర్టైన్ చేయాలా ఏంది? రారా, వచ్చి నా కాళ్ళు పట్టు. నేనేమైనా నీ పెండ్లాన్నా గట్లు అడుగుతున్నావు? బాసు నీ పెళ్ళం లెక్క కాలు పట్టుడు గిట్ట నేను చెయ్యా. వైఫ్ అంటే కాళ్ళ దగ్గర ఉండేది కాదు, ఇక్కడ ఉండేది. వా ఏం చెప్పినావు బాసు, ఈ లెక్క పెళ్ళాన్ని మంచిగా చూసుకుంటావు. ఏంది బాసు గంతగానం ఫీల్ అవుతున్నావు? ఆ ఫీలింగ్స్ నీకు తెలియలే. అబ్బో చాలా కథే ఉన్నట్టున్నది, అదేదో నాకు చెప్పరాదే. ఏం లేదు, వదిలేసి. అమ్మా ఆకలి అవుతుంది, పొద్దుగాలు ఎప్పుడో తిన్నా. ఇప్పుడు నన్ను తింటున్నావు కదరా. నీకేంది బాసు, పైసలు ఉన్నోడివి, మా కష్టాలు నీకు తెలియదు. ఎవరి కష్టాలు వాళ్ళకుంటాయి. నీకే కాదు నాకు ఆకలేస్తుంది. బయటే ఫుడ్ ఉన్నది కానీ తినే రాతలేదు. ఛా గిదేంది? షర్ట్ మార్చుకుంటున్నా. కొంచెం మైండ్ సిగ్గులేదా నీకు? సిగ్గెందుకు? బయట వాళ్ళు ఉన్నప్పుడు గిట్ల ట్రై చేస్తారు. ఏమైంది ఇప్పుడు? కామన్ సెన్స్ నీకు కొంచెం కూడా లేదు. ఏదో 6 ప్యాక్ బాడీ ఉన్నోన్ లెక్క చూపిస్తున్నావు. ఏంట్రా నీ ప్రాబ్లం? ఏదో అమ్మాయి ముందు షర్ట్ ఇప్పుతున్నట్టు అలా ఫీల్ అయిపోతున్నావు. అమ్మాయి ముందైనా అబ్బాయి ముందైనా గిట్ల షర్ట్ ఇప్పుడు కరెక్ట్ కాదు. ఇంతకు ముందు నా బాడీకి ఎంతమంది ఫ్యాన్స్ ఉండేవాళ్ళో తెలుసా? ఏంది గీ బాడీకా? నువ్వేమైనా రితిక్ రోషనా ప్రభాసా బాడీకి ఫ్యాన్స్ ఉండనికి? నా బాడీనే విక్రిస్తున్నావురా. నీదేమన్నా 8 ప్యాక్ బాడీనా? చూపించు.
ఏంది 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 నీ బాడీ చూస్తాను రా. ఫ్యామిలీ ప్యాకో 6 ప్యాకో 8 ప్యాకో తెలుస్తుంది. దూరం దూరంగా ఉండు. ఏయ్ విప్పురా, విప్పు షేడ్ విప్పు విప్పు. తప్పుగా మాట్లాడుకు. మరి నా బాడీనే కామెంట్ చేస్తావా? నీదెంత బాడీనో, నువ్వెంత బాడీ బిల్డర్వో పహల్వాన్వో చూస్తా. షేడ్ విప్పు విప్పు. మెంటల్, నా దానికి రాకు. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. ఏయ్ విప్పురా విప్పు. గిట్లా మీదికి వస్తే మంచిగుండదు. షీటీమ్ కి కంప్లైంట్ ఇస్తా. షీటీమా? షీటీమ్ కి నీకు ఏంటి సంబంధం? నువ్వేమైనా అమ్మాయివా? ఏదో తేడా కొడుతున్నావు. తేడా లేదు గిడలేదు. అబ్బాయిని ఎవరన్నా షర్ట్ ఇప్పమంటారా? అంటే తప్పేంటి? అయినా దగ్గరికి వస్తే అమ్మాయిలా మెరికలు తిరుగుతున్నావేంటి? నేను పోరినేరా, నీకు చెప్పలేను. ఏం చేయాలరా దేవుడా? అమ్మాయిలాగా అలా సిగ్గుపడిపోతున్నావేంటి? నీలాగా అందరూ సిగ్గు లేకుండా ఉండరు కదా. అలాంటప్పుడు ఎదుటి వాళ్ళ బాడీ గురించి కామెంట్ చేయకుండా సైలెంట్గా ఉండాలి. ఇంకోసారి ఇలా ఎక్స్ట్రాలు మాట్లాడవంటే నీది 6 ప్యాకో ఫ్యామిలీ ప్యాకో నేను చూడడం కాదు, ఫోటో తీసి సోషల్ మీడియాలో పెడతా. అమ్మో, వీడితో జర జాగ్రత్తగా ఉండాలి. గీడి నుంచి ఎట్లయినా బయటపడాలి. గీడు హుషారు చూస్తూ ఉంటే నా గురించి నిజం తెలిసిపోయేలా ఉంది. అది చాలా డేంజర్. ఏం చేస్తానో నేను గీ నుంచి బయటపడాలి. ఐడియా. ఏం చేస్తున్నావురా? కనబడతలేదా? ఓ, నీకు అలవాటైన పనే కదా. కానీ కానీ అలవాటా? మరి దొంగతనానికి వెళ్ళినప్పుడు ఇలాగే కదా మీరు డోర్స్ ఓపెన్ చేస్తారు. దొంగతనం చేసుడు నాకు అలవాటు లేదు. అంత అవసరం ఏమీ నాకు రాలేదు. ఓ ఓకే 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 ఓన్లీ పర్సు మాత్రమే దొంగతనం చేసే ముఠాననేది. ఇగో ఇగో ఇగో, నువ్వు నిజం చెప్పినా ఇనవు. నీ కళ్ళకు నిజం కనబడదు. నువ్వు గిట్లనే మంచోళ్ళను కూడా తప్పుగా అర్థం చేసుకుంటే నష్టపోయేది బి నువ్వే. ఓ, నేను ఇప్పటిదాకా అబద్ధాలు చెప్పే దొంగని చూశాను కానీ సూక్తులు చెప్పే దొంగని నిన్నే చూస్తున్నాను. నీకు చెప్పుడు కూడా వేస్ట్. ఛ! ఇద్దరం ఈ రూమ్లో ఇరుక్కుపోయి ఉన్నాం. నేనేమో దీని నుంచి బయటపడనీకి ఏదో ప్రయత్నాలు చేస్తుంటే నువ్వేంది గుడ్ల గూబ లెక్క గుడ్లేసుకొని చూసుడే గాని హెల్ప్ చేద్దామని లేదా నీకు? నాకు డౌట్ వస్తుంది. ఏంది? ఏందా డౌటు? కాదు, ఈ హెయిర్ పిన్ నీకు ఎక్కడిదిరా? గిది గదే గదే ఎక్కడిది? ఇది నా పర్సనల్ రూమ్. ఇలాంటి హెయిర్ పిన్ నేను వాడను. నువ్వేమైనా హెయిర్ పిన్ వాడుతున్నావా? ఎట్లా కనబడుతున్నా నీకు? ఆ హెయిర్ పిన్ ఎక్కడి నుంచి వచ్చింది? అది అదిగో అక్కడ దొరికింది. అక్కడికి అక్కడికి ఎలా వచ్చింది? నీ ఇంట్లోకి పక్క పిన్ ఎడికెళ్ళి వచ్చిందో నాకెవరకా? దొరికింది. దొరికింది కాబట్టి ప్రయత్నం చేస్తున్నాను.
ఏంది నువ్వు గీ నుంచి బయటికి పోవాలని నేను ఏదేదో ప్రయత్నం చేస్తుంటే ఇప్పటి వరకు కాలు సాపుకొని పడుకొని ఇప్పుడు వచ్చి గిప్పిన్నాడిది ఎవరిది అని వేస్ట్ బుచ్చట్లు పెడుతున్నావు. మొత్తానికి నాకు ఒకటి అర్థమైంది. ఏందది? నీ గురించే. నా గురించి నీకేం అర్థమైంది? నువ్వు నువ్వు అరే ఏందంత టెన్షన్ పెడుతున్నావు? ఏందో చెప్పు. నువ్వు దొంగవి కాదు. దొంగవైతే ఆ పిన్తో ఈజీగా డోర్ ఓపెన్ చేసేవాడివి. ఇప్పుడు గీ ముచ్చట్లని ఎందుకు గాని గీన్ నుంచి బయటపడే ప్లాన్ ఏమన్నా ఉందా? ఆలోచించేదేం లేదు. మార్నింగ్ వరకు ఇక్కడే.